లీడర్ అంటే 10 మంది చూసి మెచ్చుకునే పనులు చేయాలి. ఆయనను చూసి కడుమోలు పాటించేటట్టు ఉండాలి. కానీ నేను ఎమ్మెల్యేని, నాకు రూల్స్ ఏంది, నన్నెవరు అడిగేది అన్నట్టు చేస్తే ఇగో గిట్లనే అవుతుంది. పబ్లిక్‌ల పాతాల గంగ పాలైతది. ఊరి కొట్టుకునుడు సల్లగుండా పట్ట పైటిలే పాలలు పగలు పెట్టుకొని ఫైటింగ్ చేసుకుంటున్న తీరు రప్ప రప్ప సరుసుకోబట్టిరుగా. మరి ఇంతకు ఎందుకు ఈ కొట్లాట ఏమైంది ఇడానంటే, గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటేస్తందుకు బూతుకొచ్చి లైన్లో నిలబడకుండా సక్కగా పోతుండట. అగో గట్లెట్లా పోతావు, మేము నిలబడ్డాం కదా ఇడా అందరము అని నిలదీసిండట ఈ ఓటర్ అన్న. గంతే, నన్నే లైన్లో నిలబడమంటావా అని చెంప మీకెళ్ళి ఓటు ఎయ్యనే వేసిండు. నన్నే కొడతావా అని ఆ ఓటర్ అని ఎమ్మెల్యేని ఎంబటే చెంప మీకెళ్ళి ఓటు అందుకున్నాడు. కథం, ఎమ్మెల్యే అనుకున్న మనసులో ఆ ఓటర్ అన్న ఒక్క తీరుగా కొట్టుకుంటారు బాబు ఇచ్చిరు. ఇట్లా ఇక చూడు గిట్లుంది ఎమ్మెల్యే గారి కథ. అరే ఓ ఎమ్మెల్యేని ఏమన్నా అంటే మంది చూస్తారన్న సోయగులు లేకుండా గిట్ల నా చేసేది. ఇన్నొద్దులు ప్రచారం చేసి పబ్లిక్ లో తిరిగి నేను మంచోన్ని సౌమ్యున్ని ఆర్థికంగా అంతంత మాత్రమే అని డైలాగులు దంచుకొచ్చినా గానీ ఇలా పోలింగ్ బూత్ కాన్నే ఇట్లా చేసిన కథకు ఇన్ని రోజుల కష్టమంతా బూడిదిలో పోసిన బూస్ట్ పౌడరే కదా. ఇంకా నయం కొందరు లీడర్లు గెలిచినాకనన్నా రుబాబ్ చూపించి ఓటర్లను దేకకుండా తిట్టి కొట్టేందుకు పర్మిషన్ వచ్చినట్టు ఫీల్ అవుతుంటారు. కానీ ఈయన ఓట్లేసే కాన్నే ఇట్లా బుద్ధి తీయించుకున్నాడు అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు కొందరు. ఇక ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ వరకలా పక్క పార్టీలు ఒక్క తీరుగా అరుచుకుంటున్నారు. ఇక నారా లోకేష్ అయితే ఈ వీడియోని ఎక్స్లో పెట్టి వైసీపీ రౌడీజము గూండాగిరికి భయపడేదే లేదు తగ్గేదే లేదు అంటున్న ఓటర్లు మీ ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్ అని కూడా రాసుకొచ్చిండు. మరి ఆయన ఈ చెంపదెబ్బ ఎఫెక్ట్ ఆయనకు పడే ఓట్ల మీద ఎంత ఆకుంటదనే చూడాలి. ఇక పిఠాపురంలా పీకేకి వైసీపీ క్యాండిడేట్ వంగా గీతకి నువ్వా నేనా అన్నట్టు నడుస్తుంది కదా పోటీ. ఇక మొన్న సీఎం జగన్ అన్న వచ్చి వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ని చేస్తా అని మాటిచ్చే. ఇంకో దిక్కు చిరుతో సహా మెగా హీరోలందరూ పవన్ కి ప్రచారం చేసి గెలిపియురు అని చెప్పిర్రు. ఇంతెల్మే ఓట్లు వచ్చే వరకల్లా పోటీ ఇంకా టఫ్ అయింది. ఇటువంటి టైంలా పోలింగ్ బూత్ కాడ ఓ జనసేన కార్యకర్తని వైసీపీ క్యాండిడేట్ వంగ గీత గిట్లా అరుచుకునే వరకల్లా ఈ ముచ్చట మస్తు వైరల్ అయిందిగా. పొద్దుగాల పోలింగ్ చాలా కూడా ఆలస్యము. అంబటాలెప్పుడే ఆడవుతానా ఈడవుతానా పంచాలు లోలులు గానొచ్చిన ఆంధ్ర పోలింగ్ బూతుల కాడ లైన్ల రా సారు అన్నందుకు ఎమ్మెల్యే ఓటర్నే కొడితే ఎమ్మెల్యే బరిలున్న వంగ గీత పిఠాపురం కాడ ఓ ఓటర్ నరుచుకుంది. ఇట్లా ఓ జనసేన వీర ఫ్యాను ఎర్రకండు వేసుకొని ఓటేస్తందుకు వచ్చిండని చూసి గరమైంది. ఆఫీసర్లను పిలిచి ఈయన ఎర్రకండు వేసుకొని వచ్చిండా ఓటర్ల నజర్ పడేటట్టు చేస్తున్నాడు. రూల్ ప్రకారం తప్పు కదా ఇది అని గ్లాస్ పార్టీ కార్యకర్త క్లాస్ వీకి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చుకుంటూ పంపింది. ఇట్లా ఇక ఇంతైనాక జనసేన పార్టీ సోషల్ మీడియా పేజీలు ఊకుంటాయా ఎంబటే ఎక్స్ లో రాసుకొచ్చిరు. ఇట్లా ఎర్ర కండువా మా పార్టీ గుర్తు కాదు మేడము, అది సామాన్య శ్రామికులు చెమట తుడుచుకునే కండువా, దాన్ని చూసి ఎందుకు అంత భయపడుతున్నారు, ఎర్ర రంగు కండువా చూస్తేనే అంత భయం ఎందుకు అని అనుకుంటా ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ట్యాగ్ చేసి ఇసొంటి బెదిరింపులను అడ్డుకోర్రి అనుకుంటా పోస్ట్ చేసిర్రు. మొత్తానికి ఇన్ని దినాలు ప్రచారంలోనే కాదు ఇగో ఇట్లా ఓట్ల కాడ కూడా ఒకరినొకరు పార్టీ వాళ్ళు సందు దొరికితే చాలు సిందులు దొక్కిరు. ఇట్లా